పైకి వచ్చి ఏదన్నా వాళ్ళకి అధికారులతో కష్టమైంది అని చెప్పుకుంటేనే అది డైరెక్ట్ ఇంకా జగనన్నకు ఆపాదిస్తారా? అంటే ఎవరు వచ్చి బయట ఏం మాట్లాడకూడదా? నాకు నా నేబరింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్తో నాకు కష్టం ఉందని చెప్పి నేను చెప్తుంటే మీరు దాన్ని జగనన్నకు ఆపాదించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. మరి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఎన్నో గొడవలు ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోరు. అలాగే ఈరోజు ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే, వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు. మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు, నీళ్ళ గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది. అంటే అది కూడా మాట్లాడకూడదు. అధికారులు కూడా మేము మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్నకు ఆపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము, ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా? అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. జగనన్న కోరుకున్నట్టు 175కి 175 కొట్టాల. ఆ రోజు మాత్రమే. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న. నిజంగా నేను నిన్ను వేడుకుంటా ఉన్నా, వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటించన్నా, ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసి, నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడపురుగులు లాంటి వాళ్ళు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి కుంచె బుద్ధి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు. అలాగే ఈ మీడియా కూడా, ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే. ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో, ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకుని వెళ్ళాల్సిన రోజులు త్వరలో వస్తూ ఉన్నాయి. 2024లో జగనన్న 175కి 175 కొడతారు. ఆ రోజు ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్టేట్ కాదు, మీలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ దేశం వదిలిపోవాల్సిన రోజు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి మా నియోజకవర్గంలో మేము ఏం కష్టమున్నా మేము మాట్లాడతాం. ఇంకొకసారి ఇలా వక్రీకరించారు ఏమన్నా చేశారంటే, ఆల్రెడీ ఏబిఎన్లో ఇలా ఒకసారి మా మీద తప్పుడు ప్రచారం చేస్తే కేసు వేశారు. కోర్టుకు అటెండ్ అవ్వట్లే ఆయన మహానుభావుడు.